5 సంవత్సరాలు అయింది, ఒబేరియన్ సిస్ట్ ఉంది, అయినా ప్రెగ్నెన్సీ రాలేదు. ఇంకొక చోటుకి వెళ్తే ఎండోమెట్రియల్ పాలిప్ కూడా ఉంది అని చెప్పారు. ఆపరేషన్ చేయించుకుంటే మంచిదన్నారు. అయినా కూడా ఆపరేషన్లు వద్దు, ఐవీఎఫ్లు వద్దు, మేము న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గం లేదా అని యూట్యూబ్లో వెతుకుతూ మన గురించి తెలుసుకుని మన దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందారు రాజశేఖర్ లక్ష్మి గారు. జి రాజశేఖర్, జి లక్ష్మి, ప్రకాశం డిస్ట్రిక్ట్. మరి వారి సక్సెస్ స్టోరీ విందామా? నా పేరు రాజశేఖర్. నా పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. అక్కడ చూసినా కానీ తిరిగిన హాస్పిటల్ అన్నీ హైదరాబాద్ కలర్లో తిరిగేసిన చాలాసార్లు, కానీ వదిలేసా. ఇంకా పిల్లలు పెట్టారు నాకు వేసినేసి. అయితే నేను మా మేస్త్రి దగ్గరికి పనికి వెళ్తాను. ఆ మేస్త్రి వల్ల నాకు తెలిసింది విజయవాడకి వెళ్ళండి, నువ్వు ఖచ్చితంగా వస్తుంది. నాకు ఆ డబ్బులు కానీ లేవు, మా మేస్త్రి ఇచ్చాడు. అయితే నేను నమ్మకం లేక వచ్చేసిన ఇక్కడికి. సరే చూద్దాం ఒక్కసారి అని చెప్పేసి 45 రోజుల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది నాకు. 45 డేస్లో ప్రెగ్నెన్సీ, సంతాన దీక్ష 45 రోజుల్లో కానిచ్చేసాడు. అది సంతాన దీక్షలో దగ్గరగా ఉండాలి తేడా ఇది, అంతేనా? ఓకే. సంతాన దీక్షలో భార్యకి భర్త, భర్తకి భార్య దండం. ఈ సంతాన దీక్ష ఫలించింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. 5 ఏళ్ల నుంచి ఎక్కడా రాలేదండి, చాలా చోట్ల తిరిగాను. చాలా సార్లు ఐవీఎఫ్కి వెళ్ళండి, ఐవీఎఫ్కి వెళ్ళండి అంటే మేము వద్దులే అని చెప్పేసి వెళ్ళలే. సర్లే వదిలేసిన. ఇంకా వదిలేస్తే ఇంకా తర్వాత మా మేస్త్రి గారు చెప్పి అమౌంట్ ఇచ్చి, నాకు అమౌంట్ లేవు కానీ ఆయన ఇచ్చి పంపించారు. చూడండి దేవుడు ఎలా వచ్చాడు, ఆయన రూపంలో వచ్చాడు నీకు. మీ మేస్త్రి గారి రూపంలో వచ్చి నీకు తెలియజేయడమే కాదు, ఆ టైంకి డబ్బులు అడ్జస్ట్ అవ్వకపోతే డబ్బులు కూడా అడ్జస్ట్ చేసి మరీ పంపించాడు. అప్పటికప్పుడు ఇచ్చేసి ఆయన ఇచ్చేసి వెళ్ళిపోమన్నాడు. చూడు భగవంతుడు ఎంత మరి నీ మీద ప్రేమ చూపించాడు. సో దేవుడు లేడు అనుకోకండి, దేవుడు అయితే ఉన్నాడు. కాకపోతే మనకు ప్రెగ్నెన్సీ రాకోకుండా పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, సందులో వాళ్ళకి బుడింగిన వస్తుంటే ఒకసారి దేవుడికి పచ్చి కొట్టాలనిపిస్తుంది. మంచోడు కాదు ఈయన, అందరికి ఎత్తున్నాడు, నాకు ఇవ్వట్లేదు, నీకు పచ్చి అని కొట్టేస్తా ఉంటారు కొంతమంది. కౌన్సిలింగ్ అన్నీ చెప్పాను నేను, భార్యాభర్తలు ఎలా ఉండాలి అని చెప్పాను. చెప్పింది చేసావా? చేయబట్టే వచ్చింది. లంబు జంబులాగా ఉండాలి. ఫోన్ ఎలా పట్టుకుంటారు మీరు? ఎంత వైఫై లేదనుకో, వైఫై లేదని కంగారు పడిపోతాడు. వైఫై లేకపోయినా పర్లా, ఇలా ఉంది. మరి ప్రెగ్నెన్సీలు ఎట్టా వస్తాయి నాయన? వైఫ్ని వైఫై లాగా నీ పక్కన పెట్టుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పి. భార్యని తిట్టకూడదు, కొట్టకూడదు, కొత్త బూతులతో అవమానించకూడదు. ఏం చేయాలన్నాను? ప్రేమించాలి. ప్రేమించుకుందాం రా అంటూ ఉండాలని చెప్పే. కుదిరితే మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో అలా ఉండాలని చెప్పి. అప్పుడు ప్రెగ్నెన్సీలు వస్తాయి. నెలకు షో కూడా అవ్వట్లేదు డాక్టర్ గారు. దానికి కారణం ఏంటి? ఒంట్లో సత్తువ తగ్గింది, బ్యాటరీ ఛార్జింగ్ అయ్యింది. దానికి కారణం ఏముందో, ఏ హార్మోనో కారణం చూసి హార్మోన్కి సంబంధించిన బిళ్ళలు పెట్టాను. అలాగే అన్నీ బాగున్నా అల్లుడి నోట్లో శనిలాగా క్రిమిగాడు అడ్డం పడుతున్నాడు. కణాలు బాగున్నాయి, ఆవిడ అండాలు బాగున్నాయి, కాకపోతే ఏదో సిస్టులు వచ్చినాయి, ఆ గడ్డలు వచ్చినాయి. అయినా కూడా తెస్తున్నది ఎవరు? క్రిమిగాడు. క్రిముల వల్ల వచ్చిన 6 నెలలు అట్లా వాడిన టాబ్లెట్లు హాస్పిటల్లో. తర్వాత చివరికి ఐవీఎఫ్ అంటావు, నువ్వు పారిపోయి వచ్చేయడం. అట్లా అయింది ఎక్కడికెక్కడ అంతే. తర్వాత మళ్ళీ ఐవీఎఫ్ వెళ్ళండి అంటారు. ఆల్ రోడ్స్ లీడ్స్ టు ఐవీఎఫ్. నువ్వు ఎన్నాళ్ళైనా తిరిగి చివరికి ఐవీఎఫ్ దగ్గర ఎండ్ అయిపోద్ది. అలా కాదు. అసలు ఈ సిస్ట్ ఎందుకు వచ్చింది, గడ్డ ఎందుకు వచ్చింది చెప్పా. క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డది. కంగారు పడకండి, ఆ క్రిములను తొలగించుకోండి. కాకపోతే భార్య భర్తలు ఇద్దరు మందులు వాడండి, ఆ క్రిములు పోతాయి, గడ్డ అణిగిపోద్ది, లేదా బిడ్డ వస్తుంది. బిడ్డ వస్తే గడ్డను అంచేస్తుంది అని చెప్పాను. అలాగే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ట్యూబులు కారణంగానే ఇక్కడ ఏదో వచ్చేసినా కదా, ఏదో శుద్ధం ఇది ఒక్కసారి అని చెప్పేసి నమ్మకం లేక ఫస్ట్ ఇక్కడికి వచ్చినాక తర్వాత మీరు చెప్పేటప్పుడు నాకు కొంచెం అవగాహన వచ్చింది. నా కౌన్సిలింగ్ అన్నాక. ఫస్ట్లో మేస్త్రి గారు డబ్బులు ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం డౌటే. అనవసరంగా మేస్త్రి గారు డబ్బులు ఇచ్చినా ఆయనకి వెళ్ళి ఇవ్వడం అయిపోతుంది, ఈ ఉంచుకుంటే దేనికో దానికి పనికొచ్చేయి అని అనిపించింది. కానీ మరి బిడ్డలు లేకపోతే ఆనందం లేదు. ఎన్నున్నా బిడ్డలైన బాధే. మరి ఆ బిడ్డ కోసం ప్రయత్నించాలి కాబట్టి ఆ మేస్త్రి గారికి ఎలా తెలిసిందో ఆయన వాళ్ళ చుట్టాలు ఇక్కడ చూపించుకున్నారు. ఓహో, వాళ్ళు వాడుకుని మన దగ్గర ప్రెగ్నెన్సీ తెచ్చుకుని ఉంటారు.
ఆ విషయం తెలిసి ఆయన నీకు చెప్పారు, చూడు దేవుడు ఎలా హెల్ప్ చేశాడు, ఎటు నుంచి ఎటు హెల్ప్ చేశాడు. ఇంకా చాలా మంది నన్ను చూసి చాలా మంది ఇప్పుడు అడిగారు, చెప్పాను, వాళ్ళు వస్తా ఉన్నారు ఇక్కడ. వచ్చిన వాళ్ళు ఇలాగే వాళ్ళు చెప్పిన మాటల్ని ఓపెన్గా యూట్యూబ్లో పెట్టాం. పేరు చెప్తున్నాం, ఊరు చెప్తున్నాం, వాళ్ళు పడిన బాధ చెప్తున్నాం, వాళ్ళు ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు, ఎన్ని రోజుల్లో తెచ్చుకున్నారు మన మందులతో అనే విషయాన్ని ఓపెన్గా పెట్టాం. అలా చూసి మరి అది ఆ వీడియో కనపడితే వచ్చేస్తారు, కానీ కనపడాలంటే దేవుడు దయ ఉండాలి. దయ లేనిదే రాలేదు. మధ్యలో దెయ్యాలు వస్తాయి. దేవుడు ఒకవేళ దయ చూపించి నీకు వీడియో చూపించినా దెయ్యం వచ్చి నేను ఆపుతూ ఉంటుంది. మధ్యలో ఏ టీవీలోనో ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ కనపడుతుంది. ఉమెన్స్ డే ఆఫర్ అనో, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి స్పెషల్ బొనాంజానో ఏదో ఒకటి మీకు కనపడతా ఉంటుంది. నన్ను కూడా చాలా మంది అన్నారు, ఎక్కడికి వెళ్ళినా నీకు మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, ఇన్ని హాస్పిటల్ తిరిగినా కదా అని చెప్పేసి. కానీ నేను చేసేసాను. వచ్చిన తర్వాత ఇంకా నాకు కన్ఫామ్ అయిపోయింది. అట్లా కాబట్టి నమ్మాలి. భగవంతుడు ఒక రూపంలో వచ్చి నా వీడియో చూపిస్తాడు. ఆ వీడియో చూసి ఇక్కడికి వస్తే చక్కగా మీ శరీరంలో ఉన్న రుగ్మత ఏంటి, క్రిములు అని గుర్తించాను నేను. 45 రోజులు పట్టింది ఆ క్రిములు టాబ్లెట్లు. ఆ 45 రోజులు భర్త భార్య ఇద్దరు కలిపి వాడారు, సెట్ అయిపోయింది. అంతేగా సేమ్ ఇద్దరు వాడారు. ఫస్ట్లో టీకా వేయించుకున్నారా? వేయించుకున్నప్పుడు నువ్వు తిట్టుకుని నన్ను, మా ఆవిడికి ఎంతోమంది పొడిచారు, నన్ను ఎవడు ముట్టుకోలేదు, నాకు పొడిచాడేంటి ఈ డాక్టర్ అని తిట్టుకుని ఉంటావు. ఇక్కడ వచ్చిన మగవాళ్ళందరూ అలాగే అనుకుని ఉంటారు. పోనీ ఏదో మగ డాక్టర్ గారు దొరికారు, 2 నాళ్ళకి ప్యాంట్ వేసుకుని గైనకాలజిస్ట్, అబ్బా మా బాధ వినేవాడు దొరికాడు అనుకుంటుంటే ఎవరు కూడా మీకు ఇంజెక్షన్ చేయరు మగవాళ్ళకి. కనీసం కొంతమంది అయితే రూమ్లో కూడా రానివ్వరు. వెళ్ళిన ప్రతిసారి భారీకే స్కానింగు, భారీకే బ్లడ్ టెస్టులు, భారీకే సంచులు మందులు, చట్టల మీద పొట్టల మీద మానాల్లో సూదులేసి గుచ్చి ఇంజక్షన్లు చేస్తారు. భర్తకు ఒక్క ఇంజక్షన్ కూడా చేయరు. నేను ఇవాళ మీకు ఒకే ఒక ఇంజక్షన్ చేస్తా. దంపతులిద్దరికీ చేసేది ఒక్క ఇంజక్షనే. మళ్ళీ నీ 4 నెలల వరకు ఇంజక్షన్ లేవు, స్కానింగ్లు లేవు. వచ్చిన ఒక ఇంజక్షన్ కూడా భార్యతో పాటు భర్తకు కూడా చేస్తాను నేను. అందుకే భార్యలందరూ చాలా హ్యాపీగా ఉంటారు. నాకు పడితే పడిచారు, మా ఆయనకి పడిచారు డాక్టర్కి, నొప్పి తగ్గిపోయింది నాకు. అలా ఎందుకనంటే ఇది క్రిమి కదా. మీ ఆవిడకి ఒవేరియన్ సిస్ట్ ఉంది, కానీ నేను మీకు మందులు పెట్టించా. ఎందుకనంటే ఆవిడికి ఉన్న క్రిమి మీకు కూడా అంటుకుంటుంది. మీరు పుచ్చుకుంటారు, వాయినం కూర్చుంటారు. తర్వాత ఆవిడికి నేను ఎంత క్లియర్ చేసినా మళ్ళీ పుచ్చుకోవే వాయినం అని మీరు అంటిస్తారు. ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నమ్మ వాయినం. అందుకే ఒవేరియన్ సిస్టులు, చాక్లెట్ సిస్టులు, హెమరేజిక్ సిస్టులు, ఫైబ్రాయిడ్లు, పాలిపులు, ఎడినోమయోసిస్లు, ఎండోమెట్రియోసిస్లు, ట్యూబులు బ్లాక్ ఉంటే ఇది భార్య సమస్య కాదు, భర్త సమస్య కూడా. భార్యతో పాటు భర్త కూడా మందులు వాడితేనే ఫలితాలు వస్తాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది నా ప్రాబ్లం కాదు, నీ ప్రాబ్లం. మీ అమ్మ నువ్వు వెళ్ళి తగలాడండి, ఒక బిడ్డ పుట్టిన తర్వాత నాకు చెప్పండి, నేను రాను, నా కణాలు నెంబర్ 1 ఏ క్లాసో అన్నాడా, ప్రెగ్నెన్సీ రాదు. అది భార్య పాపం చేసి రాలా. క్రిముల వల్ల నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా ఆవిడకి వచ్చిన సమస్య. మనం ఏం చేయాలి? భార్య క్రిమి అంటుకుంటే భర్త కూడా నైట్ కల్లా అంటించుకుంటాడు. పొద్దున్నే కరోనా వచ్చింది భార్యకి, రాత్రికల్లా భర్తకు అంటుకుంటుందా అంటుకోదా? పోనీ భర్తకు వచ్చింది, రాత్రికల్లా భార్యకి అంటుకుంటుందా అంటుకోదా? అంతే. భార్యకి వచ్చినట్టే భర్తకు అంటుకుంటుంది, భర్తకు వచ్చినవి భార్యకి అంటుకుంటుంది. భర్తకు కూడా కణాలు లో, మొటిలిటీ డిఫెక్ట్స్, మార్పాలజీ డిఫెక్ట్స్, 0 కౌంట్స్ ఉన్నా కూడా భార్య మందులు వాడాలని ఆ రోజు చెప్పాను. నీకు కూర్చోబెట్టి అందరికి వివరించి చెప్పారు. ఎందుకని? భర్త వీర్య కణాలను చంపే క్రిములు భార్య గర్భసంచిలోకి వెళ్ళిపోతాయి, భర్త కలిసినప్పుడు వదిలేస్తాడు. ఇప్పుడు భర్త కణాలు బాగోలేదని వేరే కణాలను తీసుకొచ్చి పెట్టినా, డోనార్ కణాలను తీసుకొచ్చి పెట్టినా, ఆ గర్భసంచిలో ఆల్రెడీ వీర్య కణాలను నాశనం చేసే క్రిములు ఉన్నాయి కాబట్టి ఆ వీర్య కణాలను కూడా నాశనం చేస్తే ప్రెగ్నెన్సీ రాదు. మరి ఏం చేస్తే వస్తుంది? భర్త కణాలని నాశనం చేసే, భార్య అండాలని, ట్యూబుల్ని, గర్భసంచిని నాశనం చేసే క్రిములు ఏమున్నాయో గుర్తించి ఇద్దరు కలిపి ఆ మందులు వాడేసుకుంటే, ఇద్దరు ఒంట్లో నుంచి క్రిముల బురదని కడిగేసుకుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది న్యాచురల్. భర్త కణాలతో, భార్య అండాలతో ప్రెగ్నెన్సీ వస్తుంది న్యాచురల్. ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ 45 రోజుల్లో ఏం చేయమంటారంటే, మేము అక్కడ బ్లడ్ టెస్ట్, స్కానింగ్ చేయించుకుని మాకు పెట్టయ్యా అన్నాను. అలాగే బ్లడ్ టెస్ట్, స్కానింగ్ చేయించారు. అక్కడ చేయించినప్పుడు ఇదిగో బీటా ఈసీజీ చేయించమన్నాను. చేయిస్తే 3271, 5 దాటితే ప్రెగ్నెన్సీ. యూరిన్ టెస్ట్ పాజిటివ్, అలాగే బ్లడ్ టెస్ట్లో కూడా 5 దాటిపోయింది, 3271 ప్రెగ్నెన్సీ కన్ఫామ్.
మరి తర్వాత వచ్చిన గర్భిణి ఎక్కడుంది, గర్భసంచిలో ఉందా, ట్యూబ్లో ఉందా? స్కానింగ్ తీయించుకోమన్నాను, స్కానింగ్ తీస్తే గర్భసంచిలో ఉంది. పక్కా కన్ఫర్మ్డ్ ప్రెగ్నెన్సీ, 5 weeks 2 days గర్భసంచిలో ఉందని ఇచ్చారు. బొమ్మలు కూడా ఇచ్చారు చక్కగా. ఇవన్నీ అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి నమ్మకం ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చేయించుకోమన్నాను. అలాగే అక్కడే చేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే భార్య ప్రెగ్నెంట్ అయితే ఇంత దూరం రాలేరు కాబట్టి, ఇబ్బంది పడతారు కాబట్టి అక్కడే ఏం స్కాన్ కావాలి, ఏం బ్లడ్ టెస్ట్ కావాలి చేంజ్ చేసుకుని ఆ రిపోర్ట్లు మాకు వాట్సాప్లో పెడితే ఇవి చూసి మేము కన్ఫామ్ అని చెప్పి మరి ఇక్కడికి వచ్చి భర్త వచ్చి మందులు తీసుకెళ్ళమని చెప్పాం. ఎందుకంటే భర్త అయితే చక్కగా మందులు తీసుకెళ్ళి ఆవిడికి అందేదట్టు చేస్తారు. భార్య రాలేదు, వేవుళ్ళతో రాలేరు, ఇబ్బంది పడతారు అని చెప్పి ఇలా చెప్పాం. ఓకే, మరి మందులు ఎప్పటికప్పుడు తీసుకెళ్ళండి. ఇప్పుడు ఇచ్చారు కదా, ఇప్పుడు మందులు ఇచ్చాను. ఇదేంటి, ఇక్కడ శాక్ వచ్చింది, పీటల్ పార్ట్ హార్ట్ బీటు రావాలి. అవి రావడానికి ఇప్పుడు మందులు ఇచ్చాను. నెక్స్ట్ అవి వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ నా దగ్గరికి వచ్చేటప్పుడు ఇక్కడ నేను రాశా, ఇదిగో ఈ స్కానింగ్లు, ఈ బ్లడ్ టెస్టులు చేయించుకురావాలి. అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇవి చేయించుకోండి. నెక్స్ట్ మంత్ వచ్చే ముందు ఒక 4-5 రోజుల ముందు చేయించుకుని ఈ రిపోర్ట్లు పట్టుకుని మళ్ళీ వస్తే పిల్లలు ఉండగానే నెక్స్ట్ మంత్ పీటల్ పార్ట్ హార్ట్ బీట్ వస్తుంది, అవయవాలు పెరగడానికి ఇస్తా. అది కూడా అయిపోయిన తర్వాత 4th 5th మంత్లో అవకరాలు రాకుండా ఇస్తా. అక్కడ వరకే మీరు నా దగ్గర వాడాలి. ఆ తర్వాత మీరు అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. ఎందుకంటే ఈ క్రిములు అనే గొడవ అక్కడ తెలియదు. క్రిముల గురించి టెస్ట్ చేసే డాక్టర్ ప్రస్తుతానికి ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ వైఎస్ బాబు. ఆ క్రిములకు సంబంధించిన మందులు ఇచ్చే డాక్టర్ కూడా ప్రపంచంలో ఒకే ఒకరున్నారు, డాక్టర్ వైఎస్ బాబు. అందుకే 5 ఏళ్ల నుంచి నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా రాని ప్రెగ్నెన్సీ ఇవాళ ఇక్కడ వచ్చింది 45 రోజుల్లో. అంటే కారణము అది క్రిముల వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు. అది నేను గుర్తించా, తొలగించా, మందులతో నీ ప్రెగ్నెన్సీ నీకు వచ్చింది. అర్థమైందా? నీ IVFలు చేయించుకుని పోగొట్టుకుని వచ్చినా వచ్చేది. కాబట్టి నువ్వు తెలివిగా తప్పించుకొచ్చావు. మధ్యలో ఆఫర్ వచ్చినా కూడా రిజెక్ట్ చేసావు, లేకపోతే బుక్ అయ్యి వచ్చావు. ఎప్పటికైనా ఇదే చేస్తేనే వచ్చేది. IVFలు చేసినా పోయాయి, ఆపరేషన్ చేసినా పోయాయి. చివరికి మందుల ద్వారానే ఆ ప్రెగ్నెన్సీ వస్తుంది. అందుకోసమే క్రిముల గురించి తెలియదు కాబట్టి నువ్వు ఇప్పుడు అది తెలుసుకుని ఇక్కడికి వచ్చి మందులు వాడుకున్నావు కాబట్టి నీకు ఈరోజు ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగావు. అది వెరీ గుడ్. రాజశేఖర్ లక్ష్మి గారికి మనం ప్రకాశం జిల్లా, ఊరి పేరేంటాయి, గిద్దలూరు నుంచి వచ్చారు. వారికి మళ్ళీ ఈ బుక్ని ప్రజెంటేషన్ ఇద్దాం. గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం, ఇక నుంచి ఈ బుక్ను ఫాలో అవ్వాలి. ఓకే, ఇది ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్. మరి రాజశేఖర్ గారికి మరి మనం అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ రాజశేఖర్, లక్ష్మి గారు ఇద్దరు కూడా చక్కగా భగవంతుడిని నమ్మి తెలుసుకుని ఇంత దూరం వచ్చారు. భగవంతుడు మీ మేస్త్రి రూపంలో వచ్చి మిమ్మల్ని ఇక్కడికి పంపించి మీ ప్రెగ్నెన్సీ మీకు వచ్చేదట్టు చేశారు. అలాగే భగవంతుడిని నమ్మి గట్టిగా ఉండండి. ఆ బిడ్డకి వెనకాల రక్షణగా ఆయన ఉంటాడు. నా మందులు కూడా తీసుకెళ్తూ ఉండండి. అలాగే నీ బిడ్డ అతి తొందరలోనే మీకు సంతోషం కలిగించి నిన్ను పితృదేవుడిగా, మీ ఆవిడ్ని మాతృదేవతగా మార్చి మిమ్మల్ని దేవుణ్ణి చేస్తాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్. రైట్.